చనిపోయిన ఈ అబ్బాయి కళ్ళ చూసి అయ్యో ఇవరకు నా ముందర నడుచుకుంటే చనిపోయిన ఈ అమ్మాయి అని ఆ అమ్మాయిని ఎత్తుకొని పోతా అంటే ఆ అమ్మాయి అబ్బాయికి ఏమవుతుంది? దగ్గరకు వచ్చి పన్నామని అడుగు చెప్తే చెప్పు చూస్తుంది కాదురా కాదురా కోడలు చెప్పు గనలే ఎత్తుకుంటే ఏమైంది గనలే అర్థం అవుతుంది ఇంకా సూర్యచంద్రుడు భూమి కాదు ఉందంటే దాన్ని తిప్పేది అయితే బాగా ఆయన కాకపోతుంది చెప్పాలి మేము కాదు చెప్పిండు అమ్మాయిని శవాన్ని ఎత్తుకొని పోతాంటే ఏమైతుంది? ఇప్పుడు బరువు అమ్మాయిని ఎత్తుకొని పోతాండి అబ్బాయి అన్న ఎత్తుకొని పోతే ఏమైతుంది? ఇంకోటి ఎంత చెప్తారా? ఛాయ బాగున్నది బాగా చెప్తారా? వగలాడి కాదు కానీ నగలుంటాయి, శివసత్తి కాదు కానీ జడలుంటది, బ్యాలంత కాదు కానీ పాలుంటాయి. చెప్పే ఇద్దరు నీకు చెప్పమాట అయితే అదే అక్క అక్కలే సెలవు ఆడుకుంటుంది లే అక్క లే ఆలోచించుండ్రు ఏమైంది? వగలాడి కాదు కానీ నగలు మర్రి చెట్టు చెప్పిన వాడు ఛాయ్ వద్దాం కానీ మా బర్రె గాలైంది. మరి చెట్టు అదే కావాలన్నా మరి చెట్టు మాకు అర్థం కదా చెప్పరా నాకైతే అంటాను కుమారన్న మరి చెట్టు కాదు అంటే నేను ఒకసారి చెప్పానని అంటాను కుమారన్న మరి కుమారన్న మరి చెట్టు కుమారన్న మాట అసలే ఉన్నది కాదే
మీరు చేసే పడుకుంటే ఇంకొక ప్రియాంక అందదట ఆమె. 10 నిమిషాలు లేకపోతే నేను ఎర్రన్నా బిడ్డ అవుతాడు. ఇప్పుడు తల్లి కదా, ఇప్పుడు బిడ్డ వస్తుంది. ఎర్ర ఓషం ఉంటుందా? ఎర్ర ఓషమ్మ ఇక నల్ల ఓషమ్మ ఆమె లేచినప్పుడు నువ్వు అనుకో లేస్తుంది. రామ నాడు దినవంతులు కాల శంకరుడు దేవాన దేవతలందరూ ఏనాడు చూసిన దేవలోకం పోతనాని అగో బిడ్డను ఎత్తుకున్నాడే రావో ఎత్తుకొని లోకాల శంకరుడు అగో అడవి లోపల పోతామని చూడవమ్మా అయ్య రామ పరందామ చేతులున్నా నల్ల ఓషమ్మ కళ్ళ చూసి నానా నన్ను అనరాని మాటలు అంటానరా నేను కర్రెగా కాట్లే వచ్చిన కాబట్టి కర్రె ఓషమ్మ అని చెప్పి పంచ పేరు నాల పెడతాను బాపు నిన్ను తిన్నకాడ తినే పన్నకాడ వండనే ఉన్నకాడ ఉండనే ఒక అవతారం చేతులు ఉన్నది ఒక్క అవతారం పిరికడ బండారి పట్టి తండ్రి మీద కొట్టింది కుడికాలు కుస్తాది ఎడమకాలు మంది పుట్టే అదంతా ముక్కలు చూసిపోయారు పొక్కల మీలే కదరా. అరే గిట్ల చేతులకు చేతులు మొండి కాలు మొండి అయిపోయినాయి. ఇప్పుడు రాసప్పుడు ముక్కల గడ్డమాల పుట్టింది. ఇదంతా మరి బిడ్డనే అన్నావురా? బిడ్డని ఎవరిని ఏమనలే ఏ మంత్రకాడు చేసినాడో మంత్రకాడు చేసినాడో దగ్గర తొమ్మిది వాసన మాకు అది అడిగింది అనుకో. ఈ రోగం అరే దూరం రా.
ఒక వాస్తుంటే సగా తీసుకుంటారు కాదు ఆస్తి ఉంటే సగం తీసుకో మంచి ఇప్పుడు ముగ్గురు అన్నదమ్ములు పుట్టింది అనుకో ముగ్గురు అన్నదమ్ముల పెద్దోరికి ఏం చెప్తారు 3 వాళ్ళు పెట్టి 5 గుంటలో 10 గుంటలో మినవాళ్ళు ఇస్తారు కదా జ్యేష్ఠపాలు ఇది వరక జ్యేష్ఠపాలు కింద దూరం ఉండాలి రోగం మనకు అంటుంది కాబట్టి పుట్టుకోవాలని అనుకో నేను అది దేవలోకానికి దేశపదన అవుతా నువ్వు నాకిన్న మంత్రి అవుతావు నేను నువ్వు దేవలోకానికి దేశపతి అయితే శంకరుడు కూర్చున్న బంగారు సింహాసనం మీద కూర్చుంటే ఎట్లా పాడైతుంది పల్లికాయల గుమ్మి మీద అరే రాజ్యవేళ ముఖకళ లేదురా నాగర ఏం పాడైందిరా ఎంతైనా కానీ చూసినావా ఏదైనా కానీ సాప కదా నీళ్లు దోముకున్నట్టు తీసుకుపోయి పల్లాకెక్కించి ఏం చెప్తారా పందిని తీసుకుపోయి పల్లాకెక్కించిన అరే మాకు రాజ్యవేళ ముఖకళ లేదురా పందిని చూసి పల్లాకెక్కించిన అనుకో కింకిరి కనబడక అరే ఇది అది గదికే ఇగో అన్న ఏ మంత్రకాడు చేసిండు యంత్రకాడు చేసిండు ఒక ఎరకంసాన్ని తీసుకొచ్చి ఎరకడికి పిస్తే నా రోగం నివారణ అయితే ఎక్కడికన్నా పోయి ఇక్కడ మేము ఉంటుంది అడిగిలా ఎరకల సాయాన్ని తీసుకురాపు అని చెప్పి ఆ అన్నలకు చెప్పుడు తోటే ఈ చేతులున్న ఈనాడు పార్వతమ్మ చేతులున్న బిడ్డ నీకు ఎరక చెప్పేది ఎవతో నేను తప్ప ఎవరుంటారని చెప్పి మరి ఏనాడు చూసిన ఎరకలేశం కట్టుకొని ఆ ఏనాడు కాట పుట్టిన కర్రె పోసమ్మ వీళ్ళకే దూరం కట్టాలి ఆనాడు విష్ణు బ్రహ్మదేవుడుగా నాడు వనవాసం ఎవరైనా ఉంటారో వాళ్ళని తీసుకుని ఎరవసాని ఎవరన్నా ఎరకలమ్మ తీసుకొని ఎరవచ్చి ఎరక అడిగి విసుకుందాని విష్ణు బ్రహ్మ ఇద్దరు ఎరకలిసాని అగో కొరకైనా ఎరకలిసాని కొరకైన విష్ణు బ్రహ్మదేవుడు అడ్డ వస్తా ఉంటే అవతారం మీద అటువంటిగా మాత్రం తల్లిబడి లోపల ఉన్నది ఓ అవతారం ఆ బగున మండినది మరి అటువంటిగా కర్రె ఓ సమ్మ ఎరకల లాంచారి అవతారం ఎత్తింది బిడ్డ భూదేవర బట్టి బుట్టిగా వేసుకున్నది ఆకాశాన్ని బట్టి 5 గవల ఎల్లమ్మ వేసుకొని మాత్రం ఎత్తులు నిలవంచి గొప్ప ముడుచుకొని రక్తకోల చేత పట్టుకొని వచ్చి తీయరికార సానిలో బ్రహ్మదేవుడు ఇట్టుగో బ్రహ్మగో గట్లేం దేవతలను తెలియదంటే ఎప్పుడన్నా మన ఇంటికి వచ్చిన వాళ్ళు చూసిందిరా మా ఎక్కడ మాట తెలుస్తారా అంట అంట పాడగా అంట తీసేసి మధ్య మాట్లాడు ఇది పోతారా అంటే మేము మా అన్నకు లోకాల శంకరుడికి ఆపద వచ్చింది ఎరకల నాంచారి కూర పోతే ఇక నువ్వే అడ్డమైనా తీసుకుపోదామని వస్తాను శివలకు ఆపద వచ్చింది మా అన్న లోకాల శంకరుడు తోకల శంకరుని తోక పెట్టక లోకాల శంకరుడు లోకాల శంకరునికా మీరు దేవతలే కాదురా మీకు అర్థమైతలేదంట దేవతలే కరెక్ట్ గాని మా అన్నకు ఆపద వచ్చింది ఎవరు వాళ్ళకి ఏర్పడదా అంటే మీ డాక్టర్లు సోది పని డాక్టర్ అయితే మళ్ళీ వేరే హాస్పిటల్ పోదు కదా వేరే డాక్టర్ అందుకే మా ఆపద మా పని చేస్తలేదు ఎవరైనా ఎరకల లాంచారు ఉంటే ఎరక చెప్పించుకుంటాం అవా నువ్వు వస్తావు మా ఇంటికి అయిపోయినారా నేను గట్లంటేనే అక్క అక్కడ నీ బాగా పెళ్ళన్నారు అయ్యో చేయలే
చెల్లెన నీ తమ్ముని పెళ్ళి అన్నారా అదే నా పిల్ల వాడకావు ఏమన్నా ఏం చేయంటే దానికి వరుస కలుపుతుంది గట్ల కాదురా ఓ దేవత వెనకెళ్ళాంచారి అట్లెందుకు పోతున్నావు అందెందుకు పోతావమ్మా ఇందురా అని చెప్పి సారిగా అవ్వా ఓ దేవతగా పుట్టిన దేవత ఎరకెళ్ళాంచారి అమ్మ ఇందు అడిగా అని పిలవాలి దేవతల నాడు పుట్టిన దేవ ఎరకెళ్ళాంచారి అందెందు పోతున్నావు ఇందు రావమ్మ మా తమ్ముడు చూసిన లోకాల శంకరునికి లేని రోగం వచ్చింది లేని బాధ వచ్చింది అదేదో కట్టగాలం అంత నువ్వు చెప్పాలని ఎరకెళ్ళాంచాని ఎమ్మడి పెట్టుకొని వారు వస్తానున్నారమ్మా ఈ రోజు బుట్టు పెట్టాలి కింద పెట్టాలి అంటారు నెత్తులున్న బుట్ట దించమంటారా నీకు డబల్ కింది పెద్ద మొత్తం మూసిపోయిందా ఎప్పుడో అప్పుడో సచ్చిదట్ట ఆడ తయారైంది ఇంకా ఆడు మంచి బొమ్మలు ఉన్నదా బొమ్మలు ఏడేనా శంకర్ గారు శంకర్గా మంచిగా మాట్లాడు అరే ఇట్టుగా ఇక్కడ గోవు 10,000 శుద్ధి పెట్టాలి అయితే ఇక్కడ కూర్చోనా ఇక్కడ గోవు అలుకుడు అరే అన్న మీరు అలకరాదు ఎవరు మేమా నీకు కడుపు నొత్తాను కాబట్టి నువ్వే ఓముక్కాలి ఆ చేతులకి వెళ్ళలేవు అంశగాలుగా రాదురా అలుకుతాను తెల్లారంగానే పోయి కథ అయిపోయిన వాళ్ళు అలకంది నా పిల్లలు విడిచిపెట్టారు ఇంటికాడ అలికిన చేతులే లేకపోతే అన్న కట్టే అయితే ముగ్గే రంగెల్లి ముగ్గువారు లంగెల్లి అట లంగెల్లి రంగవల్లికల ముగ్గు రంగవల్లికల ముగ్గు అంటే ఇంటికాడ అలవాటు నేను పోయేసరికి నా పిల్లలు లేవదులా నేను పోయి ఆగి ఊసి అలుగు వెళ్ళి ముగ్గు వేసిన నచ్చినా అన్ని చేసిన నేను బెడ్ కాపు పెట్టిన వాళ్ళకి అప్పులు ఎత్తది అయితే ఆడ 7 పచ్చి బాండ్లు పర్రి పచ్చి బాండ్లు ఎందుకు అంటే నేను అవిటి పోకుంటే ఎరగ చెప్తాను లప్ప సర్కారు ఇప్పులు నువ్వు అవిటి మీద ఊకుంటే పచ్చి బాండలు ఇచ్చికపోయి ఎల్లెడికి రావడవా నేను సత్యంగా తల్లిని కాబట్టి నేను ఊకుంటే సత్యంగా తల్లి ఎరకలు లాంచాను కాబట్టి సత్యంగా చూడాలన్నమాట నెర్రెపొక్కలు ఎరిసిద్దారు సాగలేదా సత్యంగా తల్లిని కాబట్టి ఊకుంటే అసలే ఇచ్చుకపోవురా పచ్చిపాండు ఏ పచ్చిపాండు సీనియర్ మోటు ఏ తంతి రాడు అది గట్టిది బోరేసిరా ఎవడో ఆపుతున్నాడు వచ్చి నా కూర పట్టుది నీదా సచ్చినాడు కుక్కలు పడతాయి నక్కలు పడతాయి ఏం పడతా అంతేనా ఇదేమో గద్దె పెట్టి ఇదేంటి ఎల్లమ్మ గద్ద ఎల్లమ్మ తల్లి గద్దె గది రూపాయనా అమ్మ గద్దెకి మొక్కనా స్వామి బావని తెల్లవా అని మొక్కాలి మంచిగా మొక్కు మంచిగా నువ్వు ఎట్లా అంటే అంటవా నా కూర పట్టరా ఎట్లాంటి వచ్చాడు అడుగుతున్నారు
మరి అతి మంది లాంటి ఆడపిల్ల కావన్నాని మరి సంతానం కోరుకుంటే నువ్వే అన్నావు నేను సంతానం ఇస్తానని నాకు 3 వస్తువులు కావాలి భారతమ్మ పురుగు పుట్టిన పురుషం నీవంటే నీవానావు నీవానావు మరి 3 వస్తువులు ఏమంటే పురుగు పుట్టిన పురుషం 7 గంపలు తెస్తానన్నది చేవేది పత్రి 7 గంపలు తెస్తానన్నది కప్పు ముట్టని కలుగుతాం గంపలకి ఎత్తి తెచ్చి నేను ముట్టుతా అన్న వాళ్ళే నన్ను కట్టంత వాని ఎక్కడ నీళ్లు మాయ వేసినో పూల మీద పూలు వేసిన వాళ్ళే కట్ట పెట్టుకున్న గుడి కాడ బ్రాహ్మణ సంఘం అవతారం ఎత్తుకొని ఇక బిడ్డ సంతానం బిడ్డ సంతానం ఇచ్చిన 4 రాసుకున్న ఇచ్చి మర్చిపోయినవు నువ్వు చెప్పింది అంతా నిజమేనా? బిడ్డేనా మాయలు? అంత నీ బిడ్డే మాయలు ఓ బిడ్డ నిన్ను మాత్రం అవి ఎత్తుకొని దేవలోకి వెళ్ళిపోయి ఏలుకుంటాను ఆ భార్యను దాదుకుంటాను చెప్పి ఆ కాటం నీకు దండం పెట్టు ఎక్కడ తక్కువ నీ చేత నాకు బొట్టు పెట్టావా? బొట్టు పెట్టి ఇప్పుడు ఒకసారి బొట్టు పెట్టానా? బొట్టు పెట్టావా? సరే నాకు నేను బొట్టు పెడతా కానీ పొల్లకు నుంచి మీద దాకా పెట్టి పంపుదాం. అయ్యో బంగారం నగలు నాకు ఎన్ని నాగలు ఏమద్దు కానీ ఎల్లుండి మా సింగడత్తడు గుల్లిత్తడు అంబరు పోయింది ఏంది? గుల్ల మంచిగా మాట్లాడు. గుల్లలు వెరకలం కాబట్టి గుల్లలు అంచెలు అనుకుంటాం కాబట్టి మిమ్మల్ని గుల్లిత్తడు గుల్లిస్తాడా? గుల్ల ఇత్తడు అంబరు పోయింది. మరి మంచిగా మాట్లాడు. ఎక్కడేమో గట్ట మాట్లాడుతూ దండం పెట్టు. మరి బొట్టు పెట్టింది, మాటల మంత్రాలు చదివింది. ఎక్కడ రోగం అక్కడ నివారణ కావాలని చెప్పి దీవెన పెట్టంగా కుష్ఠాది రోగం నివారణ అవుతుంది. ఇక ఈ రెకలసాని అవతారం మీద బగ్గున మండింది. మళ్ళా తల్లి చేతిలో ఒక అవతారం మీద ఏనాడు లీలమై ఉన్నదో ఇక శంకరుడు ఏమనుకున్నాడు, పర్వతం బిడ్డనెత్తుకొని మనం ఏనాడు ఎండికొండకు దేవలోకం పోదామని మరి భార్య భర్తలు ఇతర దేవాల దేవతలందరూ కూడా ఇక్కడికి దగ్గర ఏనాడు వెళ్ళి వస్తాయి ఉన్నారు. పిచ్చోనివా ఎర్రోనివా చుట్టు చుట్టూ బ్రాహ్మణయ్యా మరి బ్రాహ్మణ మాకు చుట్టూ ఉన్నదయ్యా భార్య పార్వతీదేవి దాని కడుపులో పుట్టిన ఆడవిల్లో మగవిల్లో చచ్చిపోయిండు కాబట్టి మేము గంగతానానికి పోతున్నాం. వాళ్ళు బ్రాహ్మణులు బాగా తాగుతారు. బ్రాహ్మణులు ఏబట్టి కోర్టు ఏబట్టి కోర్టు ఎట్లు పెరిగింది. మీరు దూరం ఉండు బ్రాహ్మణ. లేదయ్యా చుట్టూ లేదేం లేదు. నీ భార్య కావాలి, నీ బిడ్డ కావాలి, ఎవరు కావాలి? పిచ్చోని మరి పక్కపండి అరే నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చినవరా? మేము చూడంగానే మా కళ్ళ మొగ
కాటంలో పెట్టిండు అగ్గి పెట్టిండు బరబర బరబర మంట మండింది అయినా తలకే వాళ్ళతో చూసిన ఆపాకరంగా శబ్దం వచ్చింది చూసుకొని పోతానరా పార్వతి వచ్చిందని గమదనం పోతాను జరుగు లేదయ్యా తన భార్య కావాలి తన బిడ్డ కావలేదు వాళ్ళు అక్కడనే ఉన్నారయ్యా. అరే చూడా నా భార్య పార్వతీదేవి తన గడుపులో పుట్టిన బిడ్డ ఉన్నట్టయితే నేను ఏలుకుంటా. అబద్ధం అయిందనుకో నేను రొట్టికి వాళ్ళని ప్రాణం ఇస్తా. ఇది మొద్దు ఈ మొద్దు నా తలక ఒకటే దెబ్బకు నా తలక కావాలి మొద్దు ఒకటే సేపు ఒకటే దెబ్బకు. మరి ఆ బ్రాహ్మణ అవతారం మీద ఉన్న నల్లగోషం ఏమన్నది? అబద్ధం అయితే నా ప్రాణమది, నిజమైతే నీ భార్య బిడ్డని ఏలుకోమన్న పోలే ఇక ఓదం రమ్మని చెప్పి గిర్రన వెనకకు మరలి రఘురామయ్య ఓ దేవి నడువురా